హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. టీమిండియా గురించి, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చాలా మాట్లాడేసుకుంటున్నాం. ఒక్కసారి ఐపీఎల్ వైపు దృష్టి సారిద్దాం. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. అది డైరెక్ట్గా ఆ ఫ్రాంచైజీ నుంచి రాలేదు, ఒక అవుట్ సైడ్ సోర్స్ నుంచి వచ్చింది. అదేంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి అక్షర్ పటేల్ కెప్టెన్గా ఉంటాడు అని చెప్పి. ఆ మాట చెప్పింది ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్తో ఎలాంటి సంబంధం లేని దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆర్సీబీ, బట్ దినేష్ కార్తిక్ తన క్రిక్ బజ్లోనో మరి కామెంటరీ చేస్తున్నప్పుడు చెప్పాడు దట్ అక్షర్ ఈస్ గోయింగ్ టు లీడ్, సెట్ టు లీడ్, సిద్ధంగా ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్ చేయడానికి, నాయకుడిగా ఉండడానికి అని. ఎందుకంటే అతని కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా అతను ఇండియా T20 స్క్వాడ్కి వైస్ కెప్టెన్గా మొట్టమొదటిసారి అపాయింట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్కి డెప్యూటీగా ఈ నెల 22 నుంచి జరగబోయే ఇంగ్లాండ్తో జరగబోయే T20 5 మ్యాచ్ సిరీస్లో అక్షర్ పటేల్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్. అతనికి ప్రమోషన్ లభించింది. అతను వైస్ కెప్టెన్ రోల్ చేయబోతున్నాడు. అదే సందర్భంలో ఈ మాట కూడా చెప్పేశాడు దినేష్ కార్తిక్ కొన్ని కావాలనో లేకపోతే తెలియకో కొన్ని మాటలు బయటికి చెప్పేస్తున్నాడు. అలాగే హీ హాజ్ రివీల్ దట్ అక్షర్ పటేల్ ఇస్ గోయింగ్ టు లీడ్ ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పి. ఢిల్లీ క్యాపిటల్స్ మనకు తెలుసు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఫాఫ్ డూ ప్లెస్సీ కూడా ఉన్నాడు. ఇద్దరు కూడా ఐపీఎల్ క్యాప్టెన్స్ చేసినవాడు. కానీ అక్షర్ పటేలే కెప్టెన్గా ఉంటాడు మన ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ పంత్ ఉన్నప్పుడు కూడా అక్షర్కి నాయకత్వం ఇస్తారు అని మనకి వార్తలు వచ్చాయి. పంత్ ఇంకా అంటే అతను బయటికి వెళ్ళక ముందు కూడా, ఈ సీజన్ ఆక్షన్కి ముందే. సో అక్షర్ పటేల్ లీడర్ అవుతాడు, కెప్టెన్ అవుతాడు అనే విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్టే. కేఎల్ రాహుల్ నో డౌట్ కెప్టెన్సీ చేయగలడు, ఇండియా కూడా కెప్టెన్ చేశాడు, ఐపీఎల్ టీమ్స్కి కెప్టెన్ చేశాడు. కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయకుండా ఉంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది బ్యాట్స్మెన్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. అదే మనకు కనిపించదు కూడా. ఎందుకంటే అతను ఎప్పుడైతే టీమ్ కాస్త ఇబ్బందులు ఉంటుందో అతను తనకి తాను రెస్ట్రిక్ట్ చేసేసుకుని కాస్త ప్రెషర్లో వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫ్రీగా బ్యాటింగ్ చేయడానికి వీలు ఉంటుంది. అతనికి ఓపెనింగ్ చేస్తాడా లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అనేది టీమ్ హ్యాస్ టు టేక్ దట్ డెసిషన్. సో అయితే అతను మాత్రం కెప్టెన్ కాదు, అక్షర్ పటేల్ కెప్టెన్ అవుతాడు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. సో అక్షర్ పటేల్ బాపు అంటాం కదా మన అతన్ని. 6 సీజన్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు బ్యాట్తో కానీ బాల్తో కానీ. సో ఏ టీంలో ఉన్న చాలా యూస్ఫుల్ క్రికెటర్. ఐ లైక్ హిమ్ ఏ లాట్. అక్షర్ పటేల్ చాలా మనిషి కూడా చాలా అన్యూజ్యూమింగ్గా, షై అండ్ అన్యూజ్యూమింగ్గా ఉంటాడు. దేంట్లోనూ పెద్ద సీరియస్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఉండడు. కానీ పర్ఫార్మెన్స్ విషయంలో అతని నుంచి 100% మనకి ప్రతి టీంకి, ఏ టీం కన్నా అతనికి 100% లభిస్తుంది. వెరీ గుడ్ క్రికెటర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. ఏ కెప్టెన్ అలాంటి ప్లేయర్ ఉండాలని కోరుకున్నాడు. సో అతనికి వచ్చిన ఎలివేషన్ ఇండియన్ టీం విషయంలో కానీ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ క్వైట్ డిజర్వింగ్. ఆ విషయంలో ఎవరికి సందేహం లేదు. బట్ అతనికి ఈ లీడర్షిప్ గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, అలాగే ఫాఫ్ డూ ప్లెస్సీ లాంటి సీనియర్స్ కానీ అతనికి ప్రాపర్ అడ్వైజ్ ఇస్తారు. అండ్ ఆ టీంకి మంచి కోచెస్ కూడా ఉన్నారు. కాబట్టి ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్కి అతను కెప్టెన్ చేయడం అనేది ఆల్మోస్ట్ సర్టన్గా మనకు కనిపిస్తుంది. కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ క్వార్టర్స్ ఫ్రమ్ దినేష్ కార్తిక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావట్లేదు. అంటే మనకు అన్ని లీక్సే వస్తున్నాయి కదా. ఈవెన్ ఐపీఎల్ విషయంలో కూడా దీన్ని మనం ఒక లీగ్గా భావించే అవకాశం ఉంది. ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ జస్ట్ 1 వీక్ బ్యాక్ దే హ్యావ్ అనౌన్స్డ్ దట్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళకి కెప్టెన్గా ఉంటాడని చెప్పారు. సో అది నో బ్రెయినర్, ఆబ్వియస్ చాయిస్. ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ అతను ఢిల్లీని ఒకసారి ఫైనల్కి తీసుకెళ్ళాడు. అండ్ కేకేఆర్కి లాస్ట్ సీజన్లో టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. సో శ్రేయస్ అయ్యర్ బికమ్స్ కెప్టెన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. ఈ విషయంలో అయితే 100% కన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా పంజాబ్ కింగ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో శ్రేయస్ అయ్యర్ మా కెప్టెన్గా ఉంటాడు అని చెప్పి. సో శ్రేయస్ అయ్యర్కి ఒక రికార్డు కూడా ఉంది దీంతో ఏంటంటే ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ టు లీడ్ 3 ఐపీఎల్ టీమ్స్. 3 ఐపీఎల్ టీమ్స్కి కెప్టెన్ చేస్తున్న మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ అయితే లీడ్ చేశారు. ఒకరు మహేల్ జయవర్ధన, మరొకరు స్టీవ్ స్మిత్. వాళ్ళు మోర్ దెన్ 2 టీమ్స్, 3 టీమ్స్కి, 3 ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్గా ఉన్నారు.
బట్ శ్రేయస్ అయ్యర్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ చేశాడు, తర్వాత కేకేఆర్, ఇప్పుడు తన థర్డ్ ఫ్రాంచైజ్ పంజాబ్ కింగ్స్కి క్యాప్టెన్ చేయబోతున్నాడు. సో వెరీ గుడ్ క్యాప్టెన్సీ మెటీరియల్ శ్రేయస్ అయ్యర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇండియా కూడా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాయింట్లో ఇండియా కూడా అతను క్యాప్టెన్సీ చేసే అవకాశాలు మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక ఎల్ఎస్జీ విషయంలో వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ 27 crores తీసి పెట్టి రిషబ్ పంత్ తీసుకున్నారు అంటే రిషబ్ పంత్ క్యాప్టెన్సీ విషయంలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అయినా సరే కొంచెం అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా అని, కొంచెం దూకుడుగా ఉంటాడు అని చెప్పి, కానీ బట్ స్టిల్ రిషబ్ పంత్ కెప్టెన్గా ఉంటాడు, ఆ టీంకి ఒక మంచి బ్రాండ్ వాల్యూ కూడా ఇస్తాడు రిషబ్ పంత్ అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈవెన్ డ్యూరింగ్ బోర్డర్ గాస్కర్ ట్రోఫీ కామెంటరీ టైంలో కూడా ఎల్ఎస్జీ కోచ్ జస్టిన్ లాంగర్ రిషబ్ పంత్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా కామెంటరీ చెప్పడం, రిషబ్ పంత్ని ఆకాశానికి ఎత్తేయడం మనం విన్నాం బ్రదర్. సో రిషబ్ పంత్ విషయంలో వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. దే పేడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ అతనే కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ దే హ్యావ్ టు మేక్ ఫార్మల్ అనౌన్స్మెంట్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్. సో రిషబ్ పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వద్దనుకున్నా కూడా ఎల్ఎస్జీ అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పించే అవకాశం ఉంది. బట్ నికోలస్ పూరన్ ఆల్సో ఇస్ దేర్. బట్ రిషబ్ పంత్ ఏంటంటే అతను వాళ్ళ బ్రాండ్ వాల్యూ, వాళ్ళ టీం బ్రాండింగ్ కూడా చాలా ఉపయోగపడతారు కెప్టెన్గా ఉంటే అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి మరి నికోలస్ పూరనా ఇతనా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఎక్కువగా ఇండియన్ క్యాప్టెన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇటీవల కాలంలో ఐపీఎల్ టీమ్స్, కాబట్టి అతను ఉండే అవకాశం ఉంది. చాలా టీమ్స్కి ఇంకా క్యాప్టెన్స్ ప్రకటించాల్సిన సస్పెన్స్ ఉంది. ఆర్సీబీ విషయంలో సస్పెన్స్ ఉంది. మరి విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తాడా లేకపోతే మరెవరికైనా ఇస్తారా అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. విరాట్ కోహ్లీని క్యాప్టెన్గా ఉంటాడు, మళ్ళీ క్యాప్టెన్సీ రోల్ అతను తీసుకుంటాడు అని చెప్పి మనకి డెఫినెట్గా న్యూస్ అయితే వస్తుంది. మరి అది దే హ్యావ్ టు మేక్ ఫార్మల్ అనౌన్స్మెంట్. బహుశా నేను కూడా, ఎందుకంటే జనవరి కాకపోయినా ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేస్తారు ఐపీఎల్ టీమ్స్ అన్నీ కూడా. బై ఫిబ్రవరి వాళ్ళు క్యాప్టెన్స్ని అనౌన్స్ చేసి, అంటే అంతా టీంని అంతా మెంటల్గా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ అనదర్ టీమ్ ఈజ్ కేకేఆర్ కూడా ఎవరు క్యాప్టెన్ చేస్తారనే విషయంలో ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు. సో కేకేఆర్ క్యాప్టెన్గా అజింక్య రహానే ఉంటాడా, వెంకటేష్ అయ్యారా అనేది కొంచెం డౌట్గా ఉంది. సో చాలా టీమ్స్కి ఇంకా డౌట్ ఉంది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం మనకు అందుతున్న వార్తల ప్రకారం అక్షర్ పటేల్ ఈస్ గోయింగ్ టు లీడ్ అండ్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.